పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి భేషజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చనే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు కూడా ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం. 9 తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్క ఊర్లో పడేసి బొక్కలు ఇరగొట్టినా బుద్ధి రాలేదు. ఇవాళ ఇంకా మాట్లాడుతున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తున్నారు. మిత్రులారా, మీ మద్దతుతో సూటిగా బిల్లారంగా చార్లెస్ శోభరాజ్కు సవాలు విసురుతున్నా ఇంద్రవల్లిలో మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతా అని చెప్పి మీ అందరి సాక్షిగా జిల్లా రంగాలకు నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవాడిని. ఇవాళ అభివృద్ధి వైపు, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తగా మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి నుంచి చేరుకున్నాను. ఇది ఆషామాషిగా రాలే, అయ్యనో తాతలో ఇస్తే రాలే. నీలోకని అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయ్యి విదేశీ పర్యటన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే. ఇవాళ రాష్ట్ర అభివృద్ధినే ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతోనో పోటీ పడాలన్న ఆలోచన కాదు.
ముందుకు పడాలి.